స్టార్టా ఫ్రేమ్ కట్టగానే పెట్టినావా మధ్యలో ఉండాలి నేను మరి అసలు మన కంబ్యాక్ ఏంటంటే ఎట్లా ఉండాలి ఎట్లా తిరగాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆది వ్లాగ్స్. చాలా రోజులు అయింది మన ఛానల్లో వీడియో వచ్చి, ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా వీడియోస్ అన్ని. ఈ కొన్ని రోజులు కొంచెం గ్యాప్ తీసుకున్నా, కొంచెం పని ఉండి. గ్యాప్ ఎందుకు తీసుకున్నా భయ్యా అంటే అది ఓకే ఓకే అర్థమైందిలే. ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి, డోంట్ మిస్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మన లాస్ట్ వీడియో మన కుంభమేళ వీడియో పెట్టా కదా, అందరూ చూసే ఉంటారు. చూడబోదు ఒకసారి వెళ్ళి చూడండి. ఆ కుంభమేళ నుంచి డైరెక్ట్ మేము అయోధ్య వెళ్ళాము. ఇప్పుడు అయోధ్య వీడియో అప్లోడ్ చేస్తాను, అయోధ్య వీడియో కూడా చూడండి ఒకసారి. బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికే కొంచెం లేట్ అయింది అనుకుంటా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం అంటే అక్కడ అయోధ్యలో ఉన్న అన్ని కనిపిస్తాయి. మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా రికార్డ్ చేసా, అది కూడా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో అయోధ్య టెంపుల్ మొత్తం ఉంటుంది. మొత్తం అంతా చూశాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఆడియో రికార్డ్ చేశాను, రికార్డ్ అవ్వలేదు. తర్వాత ఇంకా అక్కడ నుంచి రెడీ అయ్యి ఆటోలో వెళ్ళాము. స్టార్టింగ్ ఇక్కడే అయోధ్య, మొత్తం ఒక ఊరు ఉంటుంది. ఊరు చుట్టూ తిరిగేసి తర్వాత గుళ్ళోకి వెళ్ళాలి మనం. ఆ మధ్యలో ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి మనకి, మంకీస్ అన్నీ ఉన్నాయి. ఇదే ఊరు, నేను చెప్పిన ఊరు. ఆ ఊర్లోంచి నడుచుకుంటూ వెళ్తే ఆ చివరికి తిరిగేసి మనం అక్కడికి వస్తాము. మనం వెళ్ళే దారిలో నేను చెప్పిన ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదే ఆంజనేయ స్వామి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ దాటుకుని ఎట్లాగో మేము ముందుకు వెళ్ళిపోయాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీరు అప్పుడప్పుడు రీల్స్ లో చూస్తూ ఉంటారు, ఆ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. కొంచెం ఒక వెరైటీగా ఉంది టెంపుల్ అంతా. పెయింటింగ్స్ కానీ లోపల దేవుడు అయితే చాలా బాగా జరిగింది మాకు దర్శనం. అంత క్రౌడ్ అన్నా కూడా చాలా ఫ్రీగా జరిగింది దర్శనం. అలా ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇంకా మన అయోధ్యకి వెళ్ళే రూట్ ఉంది. ఆ రూట్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అలా చిన్నగా ఆ షెడ్లోంచి చిన్నగా నడుచుకుంటా ఎక్కడ మనం ఆగే పని లేదు. తిరుపతి లాగా అట్లా షెడ్లు వేసేసి మధ్యలో ఆపేసి జనాలు ఏమి ఉండదు. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళేదాకా ఎక్కడ ఆగము. చిన్నగా లైన్ ఉంటాయి, క్యూస్ ఉంటాయి. ఆ క్యూలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. ఆ మధ్యలో అట్లా టెంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి, వెరైటీ మనం చూడండి. మన సైడ్ చూడండి, ఇట్లా లైన్లోకి వెళ్తా ఉన్నాం. ఇప్పుడే మీకు కనిపిస్తా ఉంది చూడండి. ఇప్పుడు అయోధ్య టెంపుల్ దూరం నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్. అది మాత్రం కంప్లీట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. ఇంకా కంప్లీట్ గా కట్టలేదు దాన్ని, జస్ట్ గుడి వరకు ఆ దేవుని మాత్రం ప్రతిష్ఠించారు అంతే. అలా మేము చిన్నగా నడుచుకుంటే ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ కొంచెం ఆగాము, లాగైంది. ఒక 10 minutes అట్లా వెయిట్ చేయగల ఇంకా దర్శనం చిన్నగా అందరూ అవుతా ఉంది. చిన్న లోపలికి వెళ్ళాము. అందరు జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నారు. అందరు ఎక్కువ నార్త్ వాళ్ళే ఉన్నారు, ఫుల్ నార్త్ వాళ్ళు ఉన్నారు. మేము ఒక్కలేని సౌత్ వాళ్ళం, మాకెవరు తగలేదు కూడా సౌత్ వాళ్ళు. ఆ గుడి స్ట్రక్చర్ కానీ ఆ ప్లేస్ మొత్తం మనకు 2 కళ్ళు సరిపోవచ్చు చూస్తాకి, అంత బాగుంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే. ఆ గుడి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఆ గుడి అంతా వెరైటీ కట్టినారు. ఏంటంటే పెద్ద ఒక రాజకోటలాగా, ఒక బాహుబలి కోటలాగా ఉండేది మొత్తము. మనం దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అలా లోపలికి వెళ్తే అది అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన వీడియోస్ ఇంకా కంటిన్యూస్ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఆది వ్లాగ్స్ వేరు మర్చిపోకండి. కంటిన్యూస్ వీడియోస్ చూస్తూ ఉండండి, మన వీడియోస్ ఫాలో అవుతా ఉండండి. ఎవ్రీడే వ్లాగ్ పెడతానే ఉంటాయి ఇక్కడ నుంచి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.